హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసాధ్యం. ప్రార్థన. పరమందు ఆశీనుడు నా ప్రియ పరలోకపు నా తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గొప్ప దేవుడవు నాయన, సర్వ సృష్టికి యజమానుడవు, నీకు కృతజ్ఞత ఆస్తుతిస్తూ ఈరోజు మాతో మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి, మీరు మాట్లాడితే మా హృదయాలు కట్టబడతాయి. ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి వినికిడిలో నాయన ప్రభా నీ శక్తిని, నీ బలాన్ని, ఈ వాక్యాన్ని నాయన ప్రభా ఇదిగో నాయన స్థిరపరచండి నాయన. ఇదిగో నాయన ఖాళీ మనసుతో వెళ్ళకుండా కృపచూపండి. లైవ్లో చూస్తున్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ రక్తంతో ముద్రేయండి. విన్న ప్రతి మాటలు నాయన ప్రభా తన వినికిడిలో నాయన జీర్ణింపజేసి నాయన తన జీవితంలో నాయన ప్రభా ఒక గొప్ప మార్పును దయచేయమని పాదరచండి అడుగుతాం. నీ రక్తంతో ముద్రేయండి. వాక్యం ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న దురాత్మను యేసునామమున కొట్టివేసి ఇదిగో లైవ్లో ఆటంకపరచాలని చూస్తున్న ప్రతి అంధకార దురాత్మ శక్తులు యేసునామమున కొట్టివేసి నీ కృపే ఆధారమని యేసునామమున అడిగి ఆరంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గడిచిన వారంలో మొదటి భాగం దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. నిజముగా మరి రెండో భాగంలో కూడా అదే మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. ఇక్కడ రాయబడింది మాట, నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసాధ్యం. దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు, అన్యాయస్తుడు కాదు. న్యాయము చేసే దేవుడు. మాట ఇచ్చింది, అక్షరాల నెరవేర్చింది. పోయిన వారం మాట్లాడుకున్న మాట దావీదు విషయం మాట్లాడుకున్నాం. పోయిన వారం దావీదు మహారాజు గారు కొడుకు తరుముతే వెళ్ళినాడు తప్పు చేసిన కారణంగా. దాని తరువాత తను పశ్చాత్తాపడి ఇంకెక్కడ పాపం చేసినట్లు లేదు. అందుకనే దావీదు వంశములో దావీదు పేరు పెట్టుకొని దావీదు వంశములో యూదా వంశములో యేసుప్రభు పుట్టాడు. రారాజై చిరకాలము రాజై నిలిచాడు. మాట ఇచ్చి దావీదును ఘనపరిచినాడు దేవుడు. ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు సర్వశక్తుడట, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసాధ్యం. ఆ కింద 11వ వాక్యం యోబు 34, 10, 11, 12 వాక్యాలలో 11వ వాక్యం నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి. చాలు. ఏమంటున్నాడు? వారి వారి మార్గములను బట్టి నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గమును బట్టి వారికి ఫలమిచ్చు. నీవు ఆలోచన చేయి. ఒకసారి ఆలోచన చేయి. వారి వారి క్రియల చొప్పున దావీదు పాపం చేశాడు కాబట్టి పిల్లల మీదకి వచ్చింది పాపం, శాపం, పాతకం. నీవు ఆలోచన చేయి. వారి వారి క్రియల చొప్పున. సర్వశక్తుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. దుష్కార్యము చేసి పని కట్టుకొని నిన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదు. పని కట్టుకొని దేవుడు అన్యాయము చేయడు. దేవుడు అన్యాయము చేసేవాడు కాదు. సర్వశక్తుడు దుష్కార్యము చేసేవాడు. దుష్కార్యం చేయడం అసాధ్యం. దేవుడు తప్పు చేయడు ప్రియులారా.
దేవుడు అన్యాయము చేయడు ప్రియులారా. ప్రియ సంగమా, లైవ్ చూస్తున్న దేవుని బిడ్డ, ఆలోచన చేయి. దేవుడు తప్పు చేయడు. పని కట్టుకొని నిన్ను నాశనం చెయ్యాలని ఆలోచన దేవునికి రాదు. అందుకే అంటాడు, అందరికీ వారి వారి మార్గములను బట్టి ఫలమిచ్చును. వారి వారి మార్గములు, వారి వారి క్రియలు, నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. నరుల క్రియలకు తగినట్టుగా ఫలం, నరులు చేసిన పొరపాట్లకు దానికి తగినట్టుగా శిక్ష. శిక్షా పాతకము తెచ్చుకునేవారు ఎవరు అంటే, శిక్షా పాతకము తెచ్చుకునేవారు ఎవరు అంటే నీవు నేనే, నరులే. మనము చేసిన దానికి తగినట్లుగా ఫలము తెచ్చుకుంటున్నాము. అదే అక్షరాల దేవుడు రాయించినాడు. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము వారికి ఇచ్చును. ఏంటండి, దావీదుకు దేవుడు పని కట్టుకొని తెచ్చాడా? పని కట్టుకొని పాపం శాపం వచ్చిందా? పని కట్టుకొని తన పిల్లలు తప్పు చేశారా? దేవుడు జయించాడా? కాదు, అసాధ్యం. కాదు, తాను చేసిన దాంట్లో తాను ఫలం అనుభవించాడు. నీవు అనుకుంటున్నావేమో దేవుడు నాకు ఇలా చేశాడు, దేవుడిది పెట్టాడు, దేవుడే ఈ నష్టము తెచ్చాడు, దేవుడే నాకు ఇలా చేశాడు అని నీవు అనుకుంటున్నావేమో. నీది మూర్ఖపు ఆలోచన. నీది మూర్ఖపు ఆలోచన. నీవు జీవ మరణములు నాలిక వశం. నీ నాలుక, నీ శరీరము, నీ మాటలు, నీ క్రియలు, నీవే తప్పు చేస్తున్నావు. ఆ తప్పు నీకు, నీ పిల్లలకు అది కన్ఫామ్ గా జరుగుతుంది. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. నరుల క్రియలకు నీవు ఎలా చేస్తున్నావు? ఒకని కొడుతున్నావా, నీవు కొట్టబడతావు. ఒకని తిడుతున్నావా, నీవు తిట్టబడతావు. ఏ ఇత్తనం వేస్తే ఆ పంట కోస్తావు. అక్షరాల రాయబడింది, జీవ మరణములు నాలిక వశం. నీ మాటను బట్టే, మంచి చెడు నీ మాటను బట్టి. ఒక్కసారి నీవు ఆలోచన చేయి. నీవు తప్పు చేసి సైలెంట్గా ఉంటాను అనుకుంటున్నావేమో. ఆ తప్పుకు తగిన ఫలం నీకు ఇప్పుడు రాలేదనుకుంటావేమో. ఇదిగో నీ పిల్లల 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 తరానికి వచ్చేస్తుందని స్పష్టంగా రాయించినాడు దేవుడు. గ్లాస్ నీళ్ళు ఇవ్వండి. నీవు ఆలోచన చేయి. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఆయన ఇస్తాడని రాయబడింది. నీవు ఆలోచన చేసుకో. వాని క్రియల చొప్పున ప్రతిఫలం. నీవు అనుకుంటున్నావేమో దేవుడే నాకు ఈ నష్టం తెచ్చాడని అనుకుంటున్నావేమో. దేవుడు కాదు. కొందరుంటారు. నేను చాలా మందిని చూశాను, చాలా వ్యక్తులను చూశాను, చాలా వారిని చూశాను. దేవుడు మాకు పెట్టినట్లే ఉంటుందిలే, ఇంట్లో ఎవరికన్నా ఏదన్నా వస్తే దేవుడు పెట్టాడులే. మూర్ఖపు ఆలోచన. నువ్వు చేసిన పాపం ఎక్కడ పోయింది? నువ్వు చేసిన క్రియలు ఎక్కడ పోయినాయి? ఆలోచన చేసుకోరాదా? నువ్వు ఇతరులకు చేసిన మోసం, ఇతరులకు చేసిన దగ,
అక్కడ అంటున్నాడు, నరుల క్రియలకు తగినట్లుగా వారికి ఫలమిచ్చును. నువ్వు ఆలోచన చేసుకో, నువ్వు చేసిన దానికి తగిన ఫలం అనుభవిస్తున్నావు. దేవుడు అంటాడు నా ప్రియ కుమారుడా, ఇదిగో భూమి మొదలుకొని నిన్ను సృష్టించినప్పుడు నేను చెప్పిన వాగ్దానం, దేవుడిచ్చిన మాట, ఇదిగో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఫలించి అభివృద్ధి పరచబడి భూమిని ఏలండి, మీరు బహుగా ఫలించండి. మాటలలో వస్తూ వాక్యములు కిందికి వస్తూ ఇంకా చాలా మాటలు ఉన్నాయి మాట్లాడుకునే. నీవు ఆలోచన చేయి, నువ్వు చేసిన తప్పు కప్పిపుచ్చుకుంటున్నావు. నీ క్యారెక్టర్ మారలేదు, అంతరంగంలో క్యారెక్టర్ మారలేదు, పై రూపం మారింది అంతే. పెదవుల పైన దేవుడని మొక్కుతున్నావంతే. ఆలోచన చేసుకో ఒకసారి. అందరికీ వారి మార్గములను బట్టి వారికి ఫలము ఇచ్చును. వారి మార్గములను బట్టి. నీ మార్గం ఎలా ఉంది? అబద్ధము మార్గం ఉందా నీకు? అబద్ధము మార్గము నీకుంటే దానికి తగిన ఫలం. ఇదిగో చెడ్డ మాటలు పలుకుతున్నావా, బూతు మాటలు పలుకుతున్నావా, దానికి తగిన ఫలం. ఇదిగో భర్తను నిర్లక్ష్యం చేస్తున్నావా, దానికి తగిన ఫలం. భార్యను నిర్లక్ష్యం చేస్తున్నావా, దానికి తగిన ఫలం. ఇదిగో పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా, దానికి తగినట్టు ఫలం. ఇదిగో స్నేహితులను ఇష్టం వచ్చినట్టు, బంధువులను ఇష్టం వచ్చినట్టు, సేవకుని విలువ లేనట్టుగా చేస్తున్నావా, దానికి తగినట్టు ఫలం. చెడ్డ మాటలు, బూతు మాటలు, పలకకూడని మాటలు, అనరాని మాటలు, శపించే మాటలు పలుకుతున్నావా, దానికి తగినట్టు ఫలం. ఇదిగో నీ నోటి వెంట మంచి మాట రాకుండా చెడు మాటలే పలుకుతున్నావా, ఎప్పటికీ దానికి తగినట్టు ఫలం. ఇక్కడ వినాలి, ఇక్కడ చూస్తూ వాక్యం వినాలి. దేవుని సన్నిధి, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఒట్టి మాటలు కాదు, చిలక పలుకులు కాదు, అబద్ధపు మాటలు కాదు. వాక్యం యథార్థం దేవునిలో ఉన్నది మాత్రమే ప్రకటించడం జరుగుతుంది. గమనించు, ఆలోచన చెయ్యి. దేవుడున్నాడు ఇక్కడ, భయపడు దేవునికి. ఇదిగో సేవకునికి లోబడక, సేవకునికి ఇష్టం వచ్చినట్టుగా, సేవకుని వ్యతిరేకముగా, సేవకునికి ఆపోజిట్గా చేస్తున్నావా, దానికి తగిన ఫలం. ఇదిగో పై రూపంలో పెదవులతో దేవుని మొక్కుతున్నావా, అంతరంగంలో దేవుడు లేడా? సినిమాలు, షికార్లు, నీకు ఇష్టం వచ్చినట్టు మాటలు ఉన్నాయా, దానికి తగిన ఫలం. దేవుడు దీవిస్తాడన్న మాట నిజమే, దీవిస్తాడు. ఇదిగో నీవు నా మాట వినకపోతే శాపం వస్తుంది అన్నది మాట నిజమే, అది నెరవేరుస్తాడు. దీవిస్తాడు అన్న మాట అంటే నెరవేరుస్తాడు. ఇదిగో నువ్వు శాపం పొందుతావన్న మాట నెరవేరుస్తాడు. ఇదిగో ఇక్కడ రాయబడింది, వాని అందరికీ వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇస్తానన్న మాట నిజమే, నెరవేరుతుంది. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చునన్న మాట కూడా నెరవేరుతుంది. జీవమరణములు నాలిక వశం అనే మాట కూడా నెరవేరుతుంది. ప్రతి మాట. ఇదిగో ఎవరు చూస్తలేరని తప్పులు చేస్తున్నావేమో, ఇదిగో వాక్యము, ప్రార్థన, దేవునితో సంబంధం లేదేమో, దానికి తగిన ఫలం నువ్వు అనుభవిస్తావు. ఎస్, అక్షరాలా జరుగుతుంది.
కొందరు ఉంటారు, మనం ఎంత మేలు చేసినా వారు మనకి కీడే చేస్తుంటారు. మనం ఎంత మేలు చేసినా వారు మనకు కీడే చేస్తుంటారు. అయినప్పటికీ ఇదిగో దానికి తగిన ఫలం వాళ్ళు అనుభవిస్తారు. కానీ నువ్వు క్షమించాలి. ఆ తగిన ఫలం నువ్వు అనుభవించకుండా ఉండాలంటే, ఇదిగో వారు అనుభవిస్తారు నిజమే, ఇదిగో ఆ పాతకం నీ మీదికి రాకుండా ఉండాలంటే నీవు క్షమించాలి. మనసా ఉందా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది, ఇదిగో నీవు క్షమించిన ప్రకారమే నేను క్షమిస్తాను, ఇదిగో నీవు దీవించిన ప్రకారమే నేను నిన్ను దీవిస్తాను. నీవు మనుషుల అపరాధములు క్షమించిన ప్రకారమే నీ అపరాధములు క్షమించబడతాయి రాయబడింది. నీ ఫలం ఎట్టిది? దాని కింద చదవము. యోబు గ్రంథం 34వ అధ్యాయం 12వ వాక్యం. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. చాలు. చూడు, దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. న్యాయం తప్పడు. ఆయన న్యాయం తప్పడు. ఎస్, నీ పట్ల, నా పట్ల, ప్రతి వారి పట్ల న్యాయము తప్పడు. న్యాయము తప్పడు. ఎవరికి ఇయ్యాల్సింది వారికి ఖచ్చితంగా ఇస్తారు. ఎవరికి ఇయ్యాల్సింది న్యాయము తప్పే దేవుడు కాదండి. ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ, ఆయన న్యాయము తప్పే దేవుడు కాదు. నీవే విత్తనం వేస్తున్నావా పంట కోస్తావా అని రాయబడింది. నీ నాలుకతో, నీ మాటతో, నీ చూపుతో, నీ క్రియతో, నీ శరీరముతో ఏ తప్పు నువ్వు చేస్తున్నావో దానికి తగిన ఫలం నీవు అనుభవిస్తావని అక్షరాల రాయబడింది. న్యాయము తప్పడు సర్వశక్తుడు. న్యాయము తప్పడండి. ఎస్, ఇదిగో ఇది కృపాకాలం అని నీవు అనుకోవచ్చు. ఇదిగో దేవుడు ఒకప్పుడు తప్పు చేస్తే రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఇప్పుడు తప్పు చేస్తే కృపాకాలం ఆయన క్షమిస్తాడు అనుకుంటున్నావేమో. నథింగ్ లేదు. దావీదు విషయం ఆలోచన చేసినప్పుడు దావీదు ఎవరు చూస్తలేడని తప్పు చేశాడు, కానీ దానికి తగినది అనుభవించాడు. ఎస్, దానికి తగినట్టు అనుభవిస్తా. కారణం దేవుడు మాట ఇచ్చాడు. ఇదిగో నిన్ను దీవిస్తాను ఇచ్చాడు, రాజ్యం అన్ని ఇచ్చాడు. కానీ నీవు మాట తప్పినవు, నీతి తప్పినవు. ఇంకెన్నైనా మాట్లాడవచ్చు కదా. దేవుడు అంటాడు ఒక మాట, ఇదిగో నేను న్యాయము సమన్యాయము తీరుస్తా అందరికి. నువ్వు చేసిన తప్పులు కప్పి పెడతావు, నువ్వు చెప్పిన మాటలు కప్పి పెడతావు, అన్న మాటలు కప్పి పెడతావు. ఇదిగో ఏదన్నా జరిగినప్పుడు దేవుడు చేశాడంటావు. ఎవరికైనా కాలు ఇరిగిందా దేవుడు ఇరగొట్టాడంటావు. బుద్ధి లేదా మాట అనడానికి? కాలు ఇరగొడతాడా దేవుడు? నిన్ను సరిగ్గా చెక్కి సరిగ్గా సృజించుకున్న దేవుడు నీ నష్టం కోరతాడా? రాయబడలేదా? దేవుడు అన్యాయం చేయుట అసాధ్యం. హఠాత్తుగా ఎవడన్నా చచ్చిపోయాడా? దేవుడే తీసుకెళ్ళాడు. వెర్రివాడా?
ఇదిగో దీర్ఘాయువు నీకు కలగజేస్తానన్న మాట తప్ప ఆ మాట మీరుతాడా? మీరడు దేవుడు, మీరడు మాట మీరే దేవుడు కాదు. నీవు చేసిన తప్పులు ఎక్కడున్నాయి? ఒక్క వ్యక్తికి చెప్పాను, ఇదిగో నీ బతుకు మార్చుకో లేకుంటే నష్టపోతావని దేవుడు చెప్తున్నాడని. వినలేదు, బ్రతుకు మార్చుకోలేదు, క్యారెక్టర్ మార్చుకోలేదు, ప్రవర్తన మార్చుకోలేదు. హఠాత్తుగా మరణించాడు. కారణం, నీ క్రియల ఫలం వెంటాడుతుంది. సరి చేసుకో. ఇదే దేవుని బిడ్డ ఎంతో వేదనతో చెప్తున్న మాట ఇది. లైవ్లో చూస్తున్న బిడ్డ, నువ్వు కూడా సరి చేసుకోండి బ్రతుకు. ఎస్, నీవు అనుకుంటావేమో మామిడి పండు విత్తనము నాటితే యాప చెట్టు వస్తుందని నీవు అనుకుంటావేమో. కాదు, మామిడి పండు చెట్టే వస్తుంది. నీవే ఫలితం చేశావు, నీ పితరులు ఏ శాపం చేశారు, ఏ తప్పు చేశారు, తరతరాలు దాటి యుగాలు దాటి వస్తూ ఉంది. మాట ఇచ్చినాడు దేవుడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో ఉంటానన్నాడు. ఉంటాడు ఆయన, నిజమే. పరిశుద్ధుడు ఆయన, అపవిత్రమైన స్థలములో ఉండడు. పరిశుద్ధుడు, అపవిత్రమైన స్థలము. నీవు అపవిత్రపరచుకుంటే ఇదిగో సజీవ యాగముగా నా శరీరాన్ని సమర్పిస్తానని నీవు అనుకొని సజీవ యాగముగా కాదు, దాన్ని పెంట చేస్తున్నావు. నీ శరీరాన్ని పాడు చేస్తున్నావు, నీ గుండెను పాడు చేస్తున్నావు, నీ ఆత్మను పాడు చేసుకుంటున్నావు, కలుషితం చేస్తున్నావు. ఇదిగో అలా కలుషితం చేస్తే దేవుడు ఉన్నాడు నీ దగ్గర. అలా కలుషితము చేస్తే దేవుడు నీ దగ్గరికి రాడు. ఇదిగో దేవుడు మౌనము దాల్చినప్పుడు ఇదిగో ఆయన కోపము రగులుకుంటుంది. మౌనము దాలుస్తాడట దేవుడు మౌనము దాలుస్తాడంట. ఎస్, దేవుడు మౌనము దాల్చినప్పుడు నీవేం చేయగలవు? ఆలోచన చేయ ఒకసారి. దేవుడు మౌనము దాలుస్తాడు. కొన్నిసార్లు ఎన్ని మార్లు చెప్పినా ఎంత చెప్పినా నువ్వు వినకుండా నీ ఇష్టమే చేస్తుంటే, నీ ఇష్టం చేస్తుంటే దేవుడు మౌనం దాలుస్తాడట. ఏమైంది నీ బతుకు దేవుడు మౌనం దాలిస్తే? ఒక్కసారి ఆలోచన చెయ్యి. దేవుడు మౌనము దాల్చినప్పుడు నీ పరిస్థితి ఏంది? ఆలోచన చెయ్యి. దేవుడు మౌనం దాలిస్తే నీ పరిస్థితి. రండి చూద్దాం. యోబు, అక్కడే రాయబడింది. యోబు 34 29వ వాక్యం చదువు. ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకొనిన ఎడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులకు గూర్చినదైనను ఒకటే. దేవుడు అంట ముఖము దాచితే ఆయనను చూడగలిగిన వాడేవాడు. ముఖం దాస్తాడని కూడా రాయబడింది. ఎందుకు? పరిశుద్ధుడు ఆయన. అపవిత్రమైంది నీ దగ్గర ఉంటే నువ్వు ఆయన చూడగలవా? చూడలేవు. ఆలోచన చేయ ఒకసారి.
దేవుడు అంట ముఖము దాస్తాడంట. ముఖం దాస్తే ఆయన చూడగలవాడేవాడు. ఆయన ముఖం దాల్చిన వేళ నీ పరిస్థితి ఎలాగుంటుంది? నీ పరిస్థితి ఆలోచన చేయ ఒకసారి. నీ పరిస్థితి విషయం దేవుడు ముఖం దాచిన ఎడల ఏం మేలవుతుంది నీకు? ఆలోచన చేయ ఒకసారి. దేవుడు ముఖం దాస్తాడట. ఆయన ముఖం దాస్తే నీ పరిస్థితి ఏమైంది? ఆలోచన చేయ ఒకసారి. దేవుడు ముఖం దాస్తాడని కూడా రాయబడింది. మరి దేవుడు ముఖం దాచినప్పుడు నీ పరిస్థితి ఏమైపోతుంది? ఒక్కసారి నీవు ఆలోచన చేయి. రండి వెళ్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం. శ్రీమంతుడును అద్వితీయుడు గల సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆ పైన చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు చదువు. శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి యుక్త కాలమందు యుక్త కాలమందు జరిగిస్తాడు ప్రతిదీ. ఇంకా ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. ఇంత గొప్ప దేవుడు, ఇంత నీతిమంతుడు. ఆయన నీతి వర్ణన సఖ్యము కానిది. శ్రీమంతుడట, అద్వితీయుడు, సర్వాధిపతి. అటువంటి గొప్ప దేవుడు మలినమైన నీ దగ్గరికి వస్తాడా? ముఖము చాటేయడా? మలినమైంది, నీతి లేనిది, పరిశుద్ధం కానిది. ఇదిగో నువ్వు బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొందావు, దేవుడు అంటే తెలుసు. మరలా సిగరెట్లు, మరలా గుట్కలు, మరలా పాపము జీవితము, మరలా చెడు మాటలు, వ్యభిచారము, రకరకాల పాపాలు నీలో మళ్ళీ వచ్చినాయి. మాట ఇచ్చినావు పరిశుద్ధంగా బ్రతుకుతానని, మాట ఇచ్చినావు దేవునితో సంబంధం కలిగి ఉంటానని, అయినా అబద్ధం పోలేదు. ఏంటండి? శ్రీమంతుడట, అద్వితీయుడట, సర్వాధిపతి అంట, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. గొప్ప దేవుడు, అపవిత్రత లేని దేవుడు. ఇదిగో బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొందినావు, సంవత్సరాల నుంచి ఇదిగో మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నావు. కానీ అయినా పాపం చేస్తా ఉన్నావు. ఏమైతుందిలే అని అటువంటి నీ దగ్గరికి వచ్చి దేవుడు ఉంటాడా? నీ ముఖము చాటేయడా దేవుని ముఖం? అయినా అప్పుడు నీవెందుకు పలుకుతున్నావు? దేవుడు నాకు ఇలా చేశాడు, దేవుడు నాకు అలా చేశాడని ఎందుకు పలుకుతున్నావు? చెప్పు, ఆలోచన చేయి. ఎందుకు పలుకుతున్నావు పనికి మాలిన మాట? నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పొరపాట్లు రండి చూద్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును
సంపాదించుకోవాలి. ప్రయాసపడుము. దానికోసం ప్రయాసపడాలి. మొదట నీతి ఉందా? నీతి, దేవుడు ముఖం, నీలో నీతి లేదు. దేవుడు ముఖం దాల్చడా? ముఖం కనిపించకుండా ఉంచడా? నీతి ఎక్కడిది? రాయబడింది, నీతిమంతులు ఆయన ముఖ దర్శనం చూస్తారు. నీతిమంతులు ఆయన ముఖం చూస్తారని రాయబడు. ఎక్కడ నీ భక్తి, నీతి ఎక్కడ ఉంది నీకు చెప్పు, ఆలోచన చేయ ఒకసారి. నీతి ఉందా? ఎప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంది, పందెట కడుగుతే కడగబడ్డాక మరలా ఎక్కడ పోతుందంట? బురదలోకి పోతుందంట. కుక్క కక్కి తన వాంతి తింటుందంట. మరి నీ బతుకలాగుందేమో ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ. ఇదిగో మాట ఇస్తావు దేవునికి, ఇప్పటి నుంచి చేయను తప్పు, ఇప్పటి నుంచి మాట్లాడనని, మరలా పోయి అదే చేస్తావు. ఏ కుక్క వాంతికి తిన్నట్టు కాదా? ఎలా ఉంది నీ బ్రతుకు? అబద్ధం ఆడనంటావు, అబద్ధం ఆడతావు. చెడ్డ మాటలు పలకనంటావు, చెడ్డ మాటలు పలుకుతావు. తిరిగి 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 మరలా అదే తప్పు, మరలా అదే తప్పు, మరలా అదే తప్పు, అదే తప్పు, అదే తప్పు, అదే తప్పు. ఆలోచన చేయి. లైవ్లో చూస్తున్న బిడ్డ, ఇక్కడ ఉన్నవారు ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఇదిగో ఈ తప్పు చేయలేని తిరిగి ఆ తప్పు చేస్తున్నావా? పంది కంటే హీనంగా బతుకుతున్నావు అని లెక్క, కుక్క కంటే హీనంగా బతుకుతున్నావు అని లెక్క. ఇదిగో తిట్టనని మరలా తిడుతున్నావా? నువ్వు కుక్కలాగా ప్రవర్తిస్తున్నావు, పందిలాగా ప్రవర్తిస్తున్నావు. నీతి లేదు. ఇంకా భక్తినంట, భక్తి 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 ఉందా? ప్రార్థన చేసుకుంటున్నావా? బైబిల్ చదువుకుంటున్నావా? మందిరానికి పోతున్నావా? మాయ్ అప్పుడు ఎందుకు చేస్తున్నావు? మందిరానికి పోతున్నావా? ఎలా ఉంటున్నావు? ఆలోచన చేయి ఒకసారి ఆలోచన చేయి. భక్తి, కొంతమందిది భక్తి ఉంటుంది. సేవకుడు వస్తే నటన, సేవకుడు వస్తే పెద్ద భక్తిపరులాగా భక్తులలాగా చేస్తారు. సేవకుడు ఇంటికి వచ్చిందా, రోడ్డు మీద కనబడ్డా, పెద్ద భక్తిపరులాగా యాక్టింగ్. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు, కుక్క వాంతికి తిరిగినట్టు, పంది తిరిగి బురదలో బొరలినట్టు. సేవకుడు వెళ్ళిపోయినాకుంటుంది వాళ్ళది భక్తి. అబ్బో, భయంకరమైన భక్తి అది, నటన భక్తి. ఏం భక్తి? నటన భక్తి. ఇంకేం భక్తి? పంది భక్తి. పందికి అడిగినాక మనమై బురదల పడుతుంది కదా, అదే భక్తి. సేవకుని ముందు మాత్రం ఎంతో భక్తిలాగా నటన. ఇంకో భాషలో, తెలంగాణ భాష చెప్పాలంటే డ్రామా. నటన, చాలా వేషధారణ. ఏ భక్తి? నీ భక్తి ఎక్కడ పోతుంది? భక్తి ఏమైంది? ఏమైపోయింది? 24 గంటలు దేవుడు నిన్ను సజీవంగా దేవుడు ఉంచినప్పుడు 2 గంటల 40 నిమిషాలు చేయడానికి ఏం బాధ? దేవునితో సంబంధం గడపడానికి ఏం బాధ? ఏ నష్టం? ఆలోచన చేయి ప్రియ దేవుని సంగం. పైకి మాత్రం మరలా ఏందయ్యా, ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదువుకుంటావా? చేసుకుంటాలే. చేసుకున్నా అదే బాధ, చేసుకోకపోయినా అదే బాధ. ఈ 5 నిమిషాలు చేస్తాడు, పెద్ద భక్తుల్లాగా డ్రామాలు చేస్తాడు. 5 నిమిషాలు ప్రార్థన చేసి ఏదో పెద్ద భక్తులు అయిపోయినా అనుకుంటాడు. 2 నిమిషాలు ప్రార్థన చేస్తాడు, భక్తులు అయిపోయినా. ఇంకొందరు ఉంటాడు, ఒక 4 వారాలు, ఒక నెల రోజులు కరెక్ట్గా పోతే ఇతరులకు నేర్పాలని చూస్తారు. ఆలోచన చేసుకో, నీ భక్తి ఎలా ఉంది? భక్తి జీవితం ఎలాగుంది?
ప్రయత్నం చేసుకో, ఆలోచన చేసుకో. ఇంకేమన్నమాట? విశ్వాసం. ఇంకేం అన్నాడు? విశ్వాసం. దేవుని మీద తప్ప విశ్వాసం. మనుషుల ఆచారాల మీద విశ్వాసం, వాడెదురొచ్చాడని విశ్వాసం, ఇక ఇదో పూర్వం నుంచి వస్తున్న పరంపర అని విశ్వాసం, డాక్టర్ల మీద ఎక్కువ విశ్వాసం, తినే తిండి అది తింటే ఇది అవుతుంది, ఇది తింటే అది అవుతుంది అనే విశ్వాసం. దేవుని మీద మాత్రం విశ్వాసం ఉండదు ఇళ్ళకు చాలా మందికి. నేను చూశాను చాలా మంది దేవుని మీద విశ్వాసం ఉండదు. ఒక మనిషి చెప్పని ఏదైనా మాట ఒక మనిషి చెప్పని, అమ్మో ఈ రోడ్డు దాటావనుకో నీ పని అయిపోతుందని చెప్పని ఇంకా ఆగిపోతాడు. ఇదిగో ఒకడు తుమ్మాడు అనుకో ఇంకా ఆగిపోతావు. ఎందుకు? తుమ్ము మీద నమ్మకం, నీకు యాక్సిడెంట్ అవుతుందని. జీవము గల దేవుడు, సజీవుడు, యుగ యుగాలు ఉండే దేవుడు, ఆయన మీద నమ్మకం ఉండదు. ఈ తుమ్ము మీద ఉన్న నమ్మకం దేవుని మీద ఉండదు. ఇదిగో నా దేవుడు ఏదైనా చేయగలడు, ఆయన నన్ను ఆపగలడనే నమ్మకం ఉండదు, విశ్వాసం లేదు, నీకు లేదు. ఇంకేమన్నమాట? ఎవరైనా పెద్దోళ్ళు చెప్పారు, మా పూర్వీకులు వాని బతికే సరిగ్గా ఉండదు, ఆకొక్క తింటాడు, సిగరెట్లు తాగుతాడు, గుట్కాలు తింటాడు, అబద్ధాలు ఆడతాడు. ఇదిగో మా పెద్దోళ్ళు చెప్పారు, వాడు చెప్పిన మాట నమ్ముతాం. ఏ సజీవుడు, రాజులకు రాజు, ఇదిగో నిత్యము కన్ను ఆర్పకుండా నిన్ను చూస్తున్న దేవుని మీద మాత్రం విశ్వాసం ఉండదు, ఇక అన్నిటి మీద విశ్వాసం. పెద్దల మాట విను. ఇదిగో ఆ పెద్ద నిష్కలంకుడు, పరిపూర్ణుడు, దేవునితో సంబంధం కలిగి నిత్యము దేవునితో సంబంధం కలిగి ఉన్నాడా? ఇదిగో అతను చెప్పిన మాట విను. ఇదిగో అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండు అన్న మాట విను. పెద్దల మాట వినొద్దని నేను అనలేదు. వాని బతుకే సరిగ్గా ఉండదు, కానీ నీకు చెప్పినప్పుడు వింటే దేవుని కంటే ఎక్కువ ఈ భూమి మీద ఎవడు కాదు. ఎస్, ఇంకొందరి బ్రతుకులో ఉంటుంది, ఇంకొందరి బ్రతుకులో నేను చూశాను, చాలా చూశాను. నీవు ఆలోచన చెయ్యి. నీ బ్రతుకు ఆలోచన చెయ్యి. ఇంకో విషయం, ప్రేమ ఉందా నీకు? ప్రేమ ఉందా? అవసరం ప్రేమ లేకుంటే దేవునితో సంబంధం కలిగి ఉండలేరు. ప్రాణం పెట్టి అంత ప్రేమించాడండి యేసు. పెదవులమైన ప్రేమ, ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తారు కొందరు, కానీ పక్కకు మాత్రం ప్రేమ ఉండదు. పైకే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నాడండి యేసయ్య. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే జీవితకాలం అంతా, నీ బ్రతుకు దినములన్నీ నీవు ఇక్కడ పరలోకంలో ఎక్కడైనా ఉండు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాను. మనుషుల ప్రేమ మటుకు పైన ప్రేమ, అవసరం ఉన్నప్పుడు ఒక ప్రేమ, అవసరం లేనప్పుడు ఒక ప్రేమ, మనిషి ఎదురుగా ఒక ప్రేమ, మనిషి పక్కకు ఒక ప్రేమ, చాటుకు ఒక ప్రేమ. ఇక కొంతమంది ప్రేమలు ఉంటాయి, డబ్బు ప్రేమ. కొంతమంది ప్రేమలు ఉంటాయి, అవసర ప్రేమ. అవసరానికే దేవుడు ముఖము చాటాడా? అలాంటప్పుడు ఆలోచన చెయ్యి, ప్రియ సంగమ, ఆలోచన చెయ్యి. ఓర్పు, ఇంకోటి ఏంటిది? ఓర్పట. ఎక్కడుంది ఓర్పు?
ఏదైనా ఒక్క మాట అంటే దానికి రివర్స్ మాట. ప్రతి ఒక్కరు ఒక్క మాట అంటే దానికి రివర్స్ మాట. అలా మాట్లాడొద్దని దేవుడు అంటున్నాడు. నిన్ను హింసించిన వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. నిన్ను కష్టపెట్టిన వారి కొరకు రోదన చేయి, వారిని మనసారా క్షమించమంటున్నాడు. ఓర్పు ఉందా? దేవుడు ఇచ్చేంత వరకు ఓర్పు ఉండదు కొందరికి. అబ్రహాము 75 ఏళ్ళు ఉన్నప్పుడు చెప్పాడు నీకు కుమారుని ఇస్తానని. 100 ఏళ్ళకి ఇచ్చాడు. 25 సంవత్సరాలు ఎదురు చూడలేదా? నీకెక్కడిది ఓర్పు? ఏడుంది ఓర్పు? ఏడుంది సహనం? ఎదురు చూడు దేవుడు ఇచ్చేంత వరకు. ఏ అవసరమైన ఆయన తీర్చగలడు. ముందు నీ క్యారెక్టర్ మార్చుకో. విశ్వాసం దేవుని మీద ఉంచు. ప్రేమ, భక్తి, నీతి ఉంచుకో. అప్పుడు నీకు కావాల్సింది ఇచ్చేస్తాడు. ఓపిక పట్టు. ఇంకోటి ఏంటి? సాత్వికంగా ఉండాలి. ఉందా సాత్వికం? ఉందా నీ దగ్గర సాత్వికం? లైవ్ చూస్తున్న బిడ్డ, సాత్వికం ఉందా? సాత్వికం కాదు, సంపేసే అంత ఉంటుంది కోపం. సాత్వికం కాదు, ఇతరులను చితగొట్టాలని ఉంటుంది. సాత్వికం కాదు, సంపేయాలనిపిస్తుంది. అటువంటి బతుకుతుంటే ఇంకెక్కడిది నీకు సాత్వికం? ఇవన్నీ సంపాదించుకోవాలి. ఇవి సంపాదించుకుంటే అప్పుడు నీకు మేలని రాయబడింది. ఇవి సంపాదించుకోకపోతే నువ్వు నష్టపోతావు అని రాయబడింది. రండి 1 దశలోనికై 4వ అధ్యాయం 7వ వాక్యం. 1 దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. పరిశుద్ధులగుటకే దేవుడు మనను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. చాలు. ఎందుకు పిలిచాడంట దేవుడు? ఏ అవసరం కోసం పిలిచాడంట? ఎందుకు వచ్చారు మీరు భూమి మీదకి? ఎందుకు వచ్చారు? పరిశుద్ధులుగా ఉండడానికి, పిచ్చి పిచ్చి ప్రవర్తనలు చేయడానికి కాదు. పరిశుద్ధులుగా, నీతిగా, జాగ్రత్తగా దేవునితో సంబంధం కలిగి ఉండడానికే మీరు పిలువబడ్డారు, కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి కాదు. చూడు 1 దశలోనికి 2వ అధ్యాయం 4వ వాక్యం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుడిని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చాలు. మనుషులను సంతోషపెట్టే వారికి ఉండొద్దంట. ఏమండి, ఇక్కడ వింటున్నారా? అర్థమవుతుందా? మనుషులను సంతోషపెట్టొద్దంట. ఇదిగో వాళ్ళు అదే చెప్పారు. అమ్మో, వాళ్ళు ఏమనుకుంటారో. వారు చెప్పింది నువ్వు చేయడం వల్ల దేవుణ్ణి బాధపెడుతున్నావు. ఆ సంగతి మర్చిపోతుంది. ఇది దేవునికి ఇష్టమా? నీ హృదయాన్ని పరిశీలించే దేవుణ్ణి సంతోషపెట్టు. ఏంటండి అది కావాల్సింది? దేవుణ్ణి సంతోషపెట్టడం కావాలి. మనుషులను సంతోషపెట్టడం, మనుషులను మెప్పియడం కాదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏం చేస్తారు, వాడు ఇష్టం తినమంటాడు, తిను, సచ్చూరుకుంటావు, నరకం పోతావు. ఏంటండి, ఇష్టం తినమంటాడు, తిను, సచ్చూరుకుంటావు, నరకం పోతావు. ఇదిగో వాళ్ళు ఆ ఇంటి పక్కోళ్ళు, ఆ ఇంటి ఎదురుగోళ్ళు, ఇంటి వెనుకోళ్ళు, మా బంధువులు ఈ మాట చెప్పారు, వారి ప్రకారం నడుస్తాను కాదు. నీ హృదయాన్ని పరిశీలించే దేవునికి నచ్చినట్టు నువ్వు నడువు, మనుషులకు నచ్చినట్టు కాదు. ఇదిగో మనిషి 100 రూపాయలు ఇస్తే దేవుడు 1000 రూపాయలు ఇస్తాడు, లక్షలు ఇస్తాడు, కోట్లు ఇస్తాడు. 100 రూపాయలతో సరిపెట్టుకుంటావు అని బతుకు, అంతవరకే సరిపెట్టుకో. అయితే కోట్లు, సజీవుడు దేవుడు, ఏదైనా దేవుడు దీవిస్తే
నీవు సచ్చి పరలోకం పోయి అక్కడ కూడా ఉండేంత దీవిస్తుంది. మనిషితో పెట్టుకుంటే నువ్వు పనికిరావు. దేవునితో పెట్టుకో. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఈ అమ్మ చెప్పింది, ఆ అమ్మ చెప్పింది, ఆ తాత చెప్పిండు, ఈ ముత్తాత చెప్పిండు, మామ చెప్పిండు, అక్క చెప్పింది. ఈ కాదు, హృదయ అంతరంగములో నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దానికి తగినట్టు నీవు బతుకు, మేలైతుంది. లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ నీవు ఆలోచన చేసుకో. ఈనాడు నీవు ఎలాగున్నావు, నీ పరిస్థితి ఎలాగుంది. దేవుడు చెప్పే మాటను బట్టి నీవు బ్రతుకు, మనుషులు చెప్పే మాటను బట్టి కాదు. నేను కూడా బతికాను చాలా మనుషులు చెప్పిన మాటను బట్టి. ఇదిగో ఆ పార్ట్నర్ అని, ఈ పార్ట్నర్ అని, బిజినెస్లో పార్ట్నర్ అని, ఇదిగో సైడ్ నేను చేసే వర్క్లో పార్ట్నర్ అని పెట్టుకున్నాను. మనుషులు చెప్పినందుకు మనుషులు ఏమనుకుంటారో అని నష్టపోయాను. ఇప్పుడు వంచకుడు అని పిలిపించుకున్నాను, ఇదిగో మోసగాడని పిలిపించుకున్నాను. నేను మోసం చేయలేదు. నా అంతరంగము నా దేవునికి తెలుసు, నా పరిశుద్ధత నా దేవునికి తెలుసు, నా నీతి కార్యం నా దేవునికి తెలుసు. ఏ మనిషిని ఉద్దేశపూర్వకంగా మోసం చేయలేదు, ఉద్దేశపూర్వకంగా నష్టపరచలేదు, ఏ మనిషిని ఇప్పటి వరకు కష్టపెట్టలేదు. కారణం నేను దేవునితో సంబంధించి మనిషికి లెక్క చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా దేవునికి లెక్క చెప్పాలనే భయంతో బతుకుతున్నా. కానీ మోసపోయినా దేవుడు చెప్పలేదు నీవు పార్ట్నర్షిప్ తీసుకోమని, దేవుడు చెప్పలేదు. అందుకు ఫలితంగా ఎంతో నష్టం అనుభవించాను, ఎంతో అవమానాలు, ఎంతో నిందలు. ప్రజెంట్ ఇప్పటికి కూడా అనేక మంది అవమానాలు. అయినా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఈరోజు పూర్తి సమయం సేవ చేస్తూ ఏ పని చేయకుండా దేవునితో సంబంధం కలిగి ఉంటున్నా. నా దేవుడు నన్ను ఘనంగా వస్తాడు. ఒక్క పూట కూడా పస్తుంచలేదు. నా దేవుడు ఏమి ఉన్నా లేకున్నా దేవుణ్ణి ఆధారం చేసుకొని బతుకుతున్నా. జరిగించి చెప్తున్న మాట, ఉట్టి మాటలు చిలక పలుకులు చెప్పట్లేదు, జరిగించి చెప్తున్నా. ఈరోజు నేను దేవునిలో ఆనందంగా ఉన్నాను అని చెప్పగలను. ఏ మనిషిని నష్టపరచలేదు, ఏ మనిషిని కష్టపెట్టలేదు, ఏ మనిషి హృదయం నొచ్చుకునేటట్టు చేయలేదు. వారే నన్ను తప్పుగా అనుకొని వెళ్ళిపోయి నొచ్చుకున్నారు, బాధపడ్డారు, నన్ను గుండె గాయం చేశారు. సొంత వాళ్ళే గుండె పోట్లు పొడిచినట్టు బాధ పెట్టారు. అయినా మనసారా క్షమించిన. ఇప్పటికీ ఎవరి మీద నాకు కోపం, మనసారా క్షమించి ఇదిగో నీతిగా దేవునితో సంబంధం కలిగి దేవుని కొరకే బ్రతుకుతుంది. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనట్టే బ్రతుకుతుంది. ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఏ రోజు లేదు. మనుషులను ఎప్పుడు సంతోషపెట్టాలనే ప్రయత్నం చేయలేదు. దేవుని మాత్రమే సంతోషపెట్టాలి. ఈ మనిషిని సంతోషపెట్టాలని, మనిషికి నచ్చినట్టుగా ఉండే దేవుని అవమానించాలని ఎప్పుడు చేయలేదు. నాకు నచ్చినట్టుగా అంటే దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతికిన, దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతికిన. నాకు అదే ఇష్టం. దేవునికి ఇష్టమైందే నాకు ఇష్టం. దేవుని చిత్తాన్ని అంతా జరిగించడానికి నా సాయశక్తుల నాకు తెలిసింది దేవునికి వాక్యానుసారంగా దేవుడు చెప్పిన ప్రతి మాట చెప్పున నడుస్తావు. ఇదిగో ఈ మనిషిని ఇప్పటివరకు సంతోష పెట్టాలనే ప్రయత్నం చేయలేదు. ఒక్కసారి ఆలోచన చేయి. మనిషిని సంతోష పెడుతున్నావా, దేవుణ్ణి సంతోష పెడుతున్నావా? ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించి. దేవుణ్ణి సంతోష పెట్టేవాడి నీవు ఉండాలి. దేవుడు మాట ఇచ్చి మర్చే దేవుడు కాదు. ఇదిగో రండి వెళ్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండువు. చాలు. అబ్రహాముతో చెప్పిన మాట, నీవు ఆశీర్వాదం మాట ఇచ్చాడు. నెరవేర్చాడు. చూద్దాం రండి. ఆదికాండం 24:1వ వాక్యం. అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించిండు. మాట ఇచ్చిన దేవుడు మర్చాడా? మాట ఇచ్చి
మాట ఇచ్చి దేవుడు మర్చాడా? మర్చాడా దేవుడు మాట ఇచ్చి? అబ్రహామును దీవిస్తానన్నాడు, దీవించలేదా? ఆశీర్వదిస్తానన్నా, ఆశీర్వదించలేదా? మాట ఇచ్చి మరిచే దేవుడు కాదు. ఇదిగో అలాగే దేవుని మాట వినకపోతే శాపం వస్తుంది. రాకుండా ఉండదు, నష్టపోకుండా ఉండవు. ఇదిగో నీతి తప్పి నీ ఇష్టం వచ్చినట్టున్నావా? కుక్క వాంతికి చేసి మళ్ళా తిన్నట్టుగా నీ బ్రతుకుంటే జాగ్రత్త పరచుకో. మాట ఇచ్చి మరిచే దేవుడు కాదు. అబ్రహామును దీవిస్తానని దీవించాడు. ఇంకా దావీదును దీవిస్తానన్నాడు, దీవించాడు. చిరకాలం రాజును నీ వంశంలో ఉంటానన్నారు. యూదా గోత్రపు సింహం యేసయ్య ఆ గోత్రంలో పుట్టాడు. ఆలోచన దేవుడు మనకు సాయం చేయను కాక. ఒకసారి నీవు ఆలోచన చేయి. మోకరించగలిగితే మోకరించండి. వచ్చే వారం 3వ భాగం మాట్లాడుకుందాం. దేవుడు మనకు సాయం చేయను కాక. మోకరించాలి, అడగండి దేవుణ్ణి. అయ్యా, నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, నువ్వు తప్పులు చేసే దేవుడు కాదు. మా భక్తి తక్కువై, మా వేషధారణ ఎక్కువై, ఇదిగో మా నీతి తక్కువై, ఇదిగో మా నీతి తక్కువైపోయింది ప్రభా. మా వేషధారణ ఎక్కువైంది, మా భక్తి తక్కువైంది. మమ్మలను క్షమించండి దేవా. యేసయ్యా, మమ్మలను క్షమించండి. ఇదిగో నీకు తగినట్లుగా బ్రతుకుతాము తండ్రి. మనుషులను సంతోషపెట్టే వారిగా ఉండము, నిన్ను సంతోషపెట్టే వారిగా ఉంటాము. భక్తిని, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును వీటిని మేము స్వతంత్రించుకుంటాము దేవా. ఇదిగో నీకు ఇష్టం లేకుండా మేమున్నాము. ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు కళ్ళు తెరవద్దు. జాగ్రత్తగా ఈ మంచి సమయం దేవుడు నీతో మాట్లాడేసి నీతిగా, న్యాయంగా, దేవునికి ఇష్టం. లైవ్లో చూస్తున్న బిడ్డ, నువ్వు కూడా ఆలోచన చేసుకో. ఇదిగో నీతి తక్కువైందా, భక్తి తక్కువైందా, విశ్వాసము తక్కువైందా, ప్రేమ తక్కువైందా, ఓర్పు లేకుండా ఉన్నావా? ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ. ప్రభువా, నా నీతి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని మాటి. దేవునికి ఇచ్చే సమయాన్ని దొంగలించకు, దేవుని ఇచ్చే దానికి దొంగలించకు. దేవుడా, నీ చింత ప్రకారం ఉంటానని మాట. సహాయం దయచేయి, మాతో మాట్లాడు అయ్యా. మీ కనుదృష్టి మా పైన ఉంచండి. వాక్యం మాలో హృదయంలో అంతరంగంలో నాటి నీ చిత్తం జరిగించుకో ప్రభువా. నీ కృపలో నన్ను భద్రపరచు. ఈ వాక్యం నా హృదయంలో నాటి నిరంతరంగా ఫలింపజేయి ప్రభువా అని అడుగుతున్నాను. యేసునామమున అడుగుతున్నానని ప్రార్థన ముగించుకొని నాతో ఎక్కి పరమందు ఆశీర్వాదకు నా ప్రియ పరలోకపు నా తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. ఈ లైవ్ ఉన్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసి ఈ వాక్యం నాయన నిరంతరంగా ఫలింపజేసి నీతిగా బ్రతకడానికి సాయం దయచేయండి, కృప చూపండి తండ్రి. ఇదిగో నిన్ను సంతోషపెట్టే బిడ్డగా, ఇదిగో మనుషులను సంతోషపెట్టే బిడ్డగా కాదు నాయన. ఇదిగో నాయన సర్వశక్తుడు, ఇదిగో నాయన అన్యాయము చేయటం అసాధ్యమని మా క్రియల వల్లనే ప్రతిఫలం మేము అనుభవిస్తున్నామని తెలుసుకున్నట్టు కృప చూపి దీవించి ఆశీర్వదించమని, తలగా ఉంచమని, ఇదిగో వాక్యం నాయన నిరంతరంగా ఫలింపచేయమని నీ పాదాల చెంత అడుగు యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అట్లాగే హల్లెలూయా అని పలకండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం బ్రాంచ్ సంఘాలకు, సకల పరిశుద్ధులకు, ఇక్కడ ఉన్న వారికి, లైవ్ చూస్తున్న వారికి సదాకాలం తోడైలు నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఏమొచ్చింది?